శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ రోజు జరిగిన వేడుకలలో పిల్లలు గోపిక, యశోద, కృష్ణుని వేషధారణలో చూడముచ్చటగా తయారు అయి వచ్చారు. ఇందులో విభాగ్ ఉపాధ్యక్షులు శ్రీ చిట్టి దేవేందర్ రెడ్డి గారు, కమిటీ సభ్యులు మాడిశెట్టి హేమలత గారు, శ్రేయోభిలాషులు గోపాల్ గారు, అలాగే పోషకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టి దేవేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీకృష్ణుని బాల్యంలో జరిగిన సంఘటనలు వివరించారు. అలాగే కృష్ణుని వేషధారణలో వచ్చిన పిల్లలు ఉట్టికొట్టి ఆనందించారు. అనంతరం వేషధారణలో పాల్గొన్న పిల్లలకి బహుమతులు అందజేశారు. ఒక పేద అమ్మాయికి యూనిఫామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు గట్టు రమగారు, ఆచార్యులు, మాతాజీలు ఎంతో ఆనందంతో పాల్గొన్నారు. పాఠశాలలో మొదటి నుండి కూడా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటాము. ఈ కృష్ణాష్టమి వేడుకలో భాగంగా ఈరోజు కూడా నిర్వహించడం జరిగింది. అలానే పిల్లలు యోగ కోలాటం ఇవన్నీ చేస్తుంటారు. శ్రీకృష్ణుని యొక్క జన్మదినాన్ని ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అలానే ఉట్టిగొట్టే కార్యక్రమం కూడా ఈవినింగ్ ఉంటుంది. ఇలా ఈరోజు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంతో పిల్లల్ని తయారు చేసి తీసుకుని వస్తారు. వాళ్ళ బహుమతులు కూడా అందజేయడం జరిగింది. అలానే పేద పిల్లలకి ఈరోజు ఒకరికి మన వస్త్రధారణ కూడా అంటే యూనిఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. మన విభాగ ఉపాధ్యక్షులు చిట్టి దేవేంద్ర రెడ్డి గారు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలానే వేషధారణలో పాల్గొన్న పిల్లలందరికీ కూడా నోట్స్, పెన్స్ కూడా బహుమతి ఇవ్వడం జరిగింది. అలానే ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణుని అందరూ కోరుకుంటారు. చిన్నప్పుడు శ్రీకృష్ణుడు ఎలా అయితే చేశాడో అల్లరి పనులు చిన్నపిల్లలు కూడా శ్రీకృష్ణులాగానే అనిపిస్తుంది. వాళ్ళ చేష్టలు కూడా అలానే ఉంటాయి. అలానే శ్రీకృష్ణుడు మనకి చిన్నప్పటి నుండి పెద్దగా అయిన తర్వాత కూడా అతను మనకు గీత బోధన చేశాడు. ధర్మం, న్యాయం అనేది నేర్పాడు. మన పిల్లలకి కూడా అలా నేర్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు.